క్యారెక్టర్స్ గురించిన వర్తమానాలు సిరీస్ మనము చేస్తున్నాం. మరి గడిచిన 2 వారాలలో మొదటిగా అబ్రహాము, ద జర్నీ ఆఫ్ అబ్రమ్ టు అబ్రహాం అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. అబ్రహాము జీవితం నుండి నేర్చుకోవాల్సిన పాఠములను మనం ఎంతగానో నేర్చుకున్నాం. తన భార్యను ఏ విధంగా ప్రేమించున్నాడు, తర్వాత తనకున్న కష్ట నష్టాల్లో దేవునిపైన విశ్వాసం ఏ విధంగా ఆయన ఉంచున్నారు. అది మాత్రమే కాకుండా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని యందు నిరీక్షించి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి అందుకు ప్రభువారు దేవాది దేవుడు తన జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఉండడం సంగతిని నేర్చుకున్నాం. తర్వాత కాలంలో ఇస్సాకును గురించిన జీవితాన్ని మనము అధ్యయనం చేసుకున్నాం. ద క్వైట్ ఫెయిత్. ప్రతిసారి ప్రతి ఒక్కరి జీవితంలో తన విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవడానికి గొప్పగా అబ్రహాముకు వచ్చిన సమస్యలు రావాల్సిన అవసరం లేదు. కానీ వాగ్దానం చేయబడిన వాగ్దాన కుమారుడు కూడా విశ్వాసాన్ని తన తండ్రి తర్వాత తన విశ్వాసము దేవుని యొక్క వాగ్దానము తన తరములంత వరకు దాటించడానికి ఒక మధ్యవర్తిగా, ఒక బ్రిడ్జింగ్ గ్యాప్గా మనం ఎవరిని చూస్తున్నామంటే ఇస్సాకును చూస్తున్నాం. క్వైట్ ఫెయిత్ అంటే చాలా నెమ్మదస్తుడిగా కేవలం దేవుని పైన ఆధారపడి తనకొస్తున్న ప్రతి పరిస్థితులు కూడా కేవలం దేవుని పైన ఆధారపడి తనని భార్య గొడ్రాలుగా 20 సంవత్సరాలు ఉన్నా కూడా తన నిమిత్తం ప్రార్థన చేసిన వాడు ఇస్సాకు. తనకు అభివృద్ధి చెందుతున్నప్పుడు అన్యజనులు తన దగ్గరికి వచ్చి అన్యజనుల మధ్యలో అపహాసము లేదా గొడవకు వచ్చినప్పుడు కూడా వారితో పోట్లాడకుండా నా దేవుడు గొప్పవాడు, నాకున్నవన్నీ నువ్వు క్షీణించినా కూడా నా దేవుడు గొప్పవాడిని మళ్ళీ పునఃప్రారంభించి మరొకసారి మనందరికీ నేర్పించాడు. ఫాలింగ్ ఈజ్ నాట్ ఫైనల్ అని దేవునిపైన ఆధారపడి ఉన్న ప్రతి బిడ్డ కూడా తిరిగి లేచి జయిస్తాడు అన్న విషయాన్ని మనము ఇస్సాకు జీవితం నుంచి కూడా నేర్చుకున్నాం. గొప్ప బాధ్యత ఇస్సాకు పైన దేవుడు పెట్టాడు. ప్రపంచమంతా ఈరోజు మనము దాదాపు 3500 సంవత్సరాలు పైచిలుకు సమయాల్లో మనం వారిని చూస్తున్నప్పుడు ఆనాడున్న సమయాలలో తనపై ఉన్న బాధ్యత ఎటువంటి బాధ్యత అంటే అబ్రహాము దేవుడు నాకు తోడుగా ఉంటాడా అన్న విషయాన్ని ఆలోచించుకొని తన విశ్వాసంలో మరొక్క మెట్టు ముందుకు వెళ్ళి తనను తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించిన గొప్ప వ్యక్తి ఇస్సాకు. చాలా తక్కువగా మాట్లాడుకున్న బిడ్డ, గొప్ప విశ్వాసము. మోరియా పర్వతములో తన్ను తాను త్యాగము చేసుకోవడానికి కూడా తన తండ్రి తనను బలివ్వడానికి తీసుకెళ్తున్న సంగతిని ఎరిగి బలిపీఠము పైన యవనస్తుడైన వాడు కూడా తండ్రి చిత్తానికి దేవుని చిత్తానికి లోబడి తన విశ్వాసాన్ని కనపరుచుకున్నవాడు. ఇది మనము ఇస్సాకు నుంచి నేర్చుకున్నాం. మరి 3వ పెట్రియార్కల్ ఆర్డర్లో కనుక మనం చూస్తే మన పితృలను మన జాబితాలో చూస్తే 3వ వ్యక్తిగా కనపడే వ్యక్తి, మనందరికీ తెలిసిన వ్యక్తి, సుపరిచితుడు, ఎక్కువగా మాట్లాడుకున్న వ్యక్తి ఈజ్ నన్ అదర్ దెన్ ద డిసీవర్. యాకోబు గురించిన వర్తమానాన్ని, జీవితం నుండి కొన్ని నేర్చుకునే పాఠాలను ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు గురించి ఆలోచన చేస్తే ఆయన బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా ఒక వ్యక్తిగా చూడబడతారు. వెరీ పాపులర్ అండ్ వెరీ నోటోరియస్. అవునా? చాలామంది ఎవరు బాగా గుర్తుపెట్టుకుంటారు? బాగా మంచి పనులు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటావు, లేదా బాగా చెడ్డ పని చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటావు. మనం సూపర్ హీరోస్ని గుర్తుపెట్టుకుంటాం, సూపర్ డాన్స్ని గుర్తుపెట్టుకుంటాం. అంతేనా? అంటే 2 ఈక్వల్గా మనకు కనబడతాయి. ఆ ఈక్వల్గా కనపడే జాబితాలో దాదాపుగా ఎంటర్ అయ్యి కొద్దిగా తప్పించుకొని యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి విశ్వాసుల జాబితాలో చేరిన ఒక గొప్ప వ్యక్తి గురించి చూద్దాం. ఆయన జర్నీ గురించిన అధ్యయనం చేద్దాం. ఈజ్ నన్ అదర్ దెన్ ద జర్నీ ఆఫ్ అ డిసీవర్ టు ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఈజ్ నన్ అదర్ దెన్ జేకబ్. ఇంట్రొడక్షన్ చూద్దాం.
ఆది కాండంలోని 25వ అధ్యాయంలో ప్రారంభించుకొని దాదాపుగా ఆఖరి అధ్యాయం 50వ అధ్యాయం వరకు కూడా తర్వాత కాలంలో కూడా ఎక్కువగా వినబడే పేరు ఆయన పేరే. ఆయన పేరు మీద ఈరోజు దేశమే ఉన్నది. ఆ దేశం పేరే ఇజ్రాయేల్. ఈ రోజుకు కూడా ఆ వ్యక్తిని మనము మర్చిపోము. ఒక వ్యక్తి పేరు ఒక జనాంగానికి, ఒక జనాంగం పేరు ఒక దేశానికి పెట్టే ఆ స్థాయిలోకి మరి చేసిన తనలో ఉన్న గొప్పతనాలు ఏంటివి, తన జీవన విధానం ఏంటి, తన జీవన ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటివి అన్న విషయాన్ని మనం అధ్యయనం చేద్దాం. చూద్దాము. 25వ అధ్యాయము ఆది కాండము, 25వ అధ్యాయము ఆది కాండంలో మనము చదువుదాము 21వ వచనం నుండి. తన భార్య పేరు రెబెకా, గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని అనెను. ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ పెద్దవాడెవరు, చిన్నవాడెవరు అని కొద్ది కిందకి చూద్దాం. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమునందు ఎవరున్నారు? కవలవారు ఉండిరి. కవల పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పెద్దవాడు చిన్నవాడు అని మనము మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ వాళ్ళిద్దరు ఎవరు? కవలలు. గమనించాలి. దే ఆర్ ఎట్ ద సేమ్ ఏజ్. 2 కుమారులు. ఇస్సాకు దేవుని గొప్ప భక్తుడు. తన తండ్రి మాటను జవదాటని కుమారుడు. తన తండ్రి నమ్మిన దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చాలని సిద్ధపడి తన జనాంగం దగ్గరికి ఎప్పుడూ వెళ్ళని వాడు. తను జీవిస్తున్న కానాను దేశంలో స్త్రీలు కాకుండా నా తండ్రి ఎవరు నియమిస్తాడో నేను వారినే పెళ్లి చేసుకుంటానని అంత విశ్వాసము చూపించిన గొప్ప విశ్వాసి. 20 సంవత్సరాలు తన భార్య గొడ్రాలుగా ఉంటున్నప్పుడు తన కొరకు ప్రార్థన చేసిన వ్యక్తి తన కడుపులో నుండి 2 కుమారులు పుట్టాడు. అవునా? మరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు కవల పిల్లల్ని దేవుడు ఇచ్చినప్పుడు తల్లి ఏమంటుంది? గర్భవంతో ఉన్న తల్లి సంతోషంతో గంతులు వేయవలసిన తల్లి ఇదేంటి? యెహోవా దగ్గర మాట్లాడడానికి వెళ్ళింది. ప్రభువా, దేవా, ఏంటిది కడుపు లోపల ఏం జరుగుతుందంటే గంతులు వేయట్లేదు, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఎవరు కొట్లాడుకుంటున్నారు? కవల పిల్లలు తల్లి కడుపులో కొట్లాడుకుంటున్నారు. తల్లి భరించలేని బాధతో, ఏంది బాధ, నాకు ఏంటి బాధ? అవునా? ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత వాగ్దాన కుమారుని కడుపులో నుండి రావాల్సిన బిడ్డలు కడుపులోనే కొట్లాడుతున్నారు. ఇప్పుడు బయట కొట్లాడుతుంటే కొత్త ఏం కాదు. అవునా? కుటుంబాల్లో, అన్నదమ్ముల మధ్యలో, ఆస్తుల పంపకాలలో, లేదే వివిధ విషయాల్లో గొడవలు పడుతున్నప్పుడు ఆలోచించండి, కడుపు నుండే ప్రారంభించబడుతుంది. అది యాకోబును గుర్తు చేసుకోవాలి, వర్తంతాలను గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 2 కుమారులు కవలలుగా ఉండి ఒకరు కొట్లాడుతున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, నీకు బాధ కలిగినప్పుడు నువ్వు చేయవలసిన పని, రెబెకా చేసిన పని మనమందరము చేయాలి. బాధ కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి. బాధలు కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి. రెబెకా నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం అది. 2వ గొప్ప విషయం అది. అర్థమవుతుందా? గో టు ద గాడ్ అండ్ ఆస్క్, లార్డ్, వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది నా జీవితంతో? ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. ఏం జరుగుతుంది నా జీవితంతో? విచారణ చెయ్యి. దేవుడు
సహాయం చేస్తాడు. రెబెకాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ కడుపులో ఉన్న సామాన్యులు కాదనమ్మా, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగునను. ఇక్కడ పెద్దవాడెవరు, చిన్నవాడెవరు? కింద చూద్దాం. మొదటివాడు ఎర్రని వాడుగా బయటకి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏశావు అంటే ఎర్రని లేదా రోషము అని పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు బయటకు వస్తున్నప్పుడు తన కాళ్ళను ఏశావు యొక్క మడమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టెను. యాకోబు అనగా మడమెను పట్టుకున్నవాడు లేదా మోసగాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మొదటివాడు ఎవరు? ఏశావు. మొదటివాడు ఎవరు కావాలనుకున్నారు? యాకోబు. అర్థమైందా? మొదటివాడుగా వద్దామనుకున్నది ఎవరు బయటకు? యాకోబు. తన అన్న ముందుకు వస్తుండే కడుపులో నుండే దాన్ని అక్కడ నుండే వైరం చేస్తున్నాడు. ఏమని? నీకంటే నేను ముందు పోవాలి, ఎందుకంటే నేను పెద్దవాడికి ఉండాలి. గమనించండి ఆలోచన విధానం. మన కుటుంబాల్లో కూడా పిల్లలు ఉన్నప్పుడు ఈ విధమైన ఆలోచన ధోరణి కనబడుతుంటుంది. చిన్నవారే ఉంటారు కానీ పెద్దవాళ్ళగా ఆలోచించడము, చిన్నవారే కానీ పెద్దవాడిగా బిహేవ్ చేయడము, వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారు. యాకోబు యొక్క క్యారెక్టర్ని ఆలోచిస్తే హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఎన్ ఎల్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ. తన జనాంగములో తన పేరు నిలిచిపోవాలని కడుపులో నుండే ఆలోచించుకొని వచ్చినోడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరేనా? రైట్, ముందు వెళ్దాం. 60 సంవత్సరం. రైట్, ఓకే అమ్మ, ముందుకు వెళ్దాం. ఇంకా మనం ముందు వెళ్దాం. ఆలోచిస్తున్నప్పుడు ఈ అధ్యాయంలో ఆలోచిస్తే ఇక్కడ యాకోబు ఏశావు పెద్దవాడిగా ఉన్నాడు. తర్వాత చిన్నవాడు ఏ విధంగా ఉన్నాడు? నార్మల్ పర్సన్గా మనకు కనబడుతున్నాడు. అయితే వీరి యొక్క పనిని ఆలోచన చేస్తే ఏశావు యుద్ధశూరుడుగాను వేటగానిలాగా మనకు కనబడతాడు. ఏశావు యుద్ధశూరునిగాను లేదా వేటగానిగాను కనబడతాడు. యాకోబు మాత్రము తన కుటుంబంలో ఏ విధంగా అంటే సాధువుగా ఉంటాడు. కుటుంబంలో ఏ విధంగా ఉంటాడు? సాధువుగా ఉంటాడు. సాధువుగా ఉండడం అంటే ఇతనికి వెళ్ళి గొడవలు పెట్టుకునే అలవాటు లేదు. అంటే ఒకడు శరీర సంబంధంగా బలవంతుడైతే ఇంకొకడు బుద్ధిపరంగా బలవంతుడు. ఇది ఆలోచించుకోవాలి. శరీరపరంగా బలవంతుడైన వాడు వేటగాడయ్యాడు, బుద్ధిపరంగా జ్ఞానపరంగా బలవంతుడైన వాడు కుటుంబంలో ఏం చేస్తాడు? సాధువుగా ఉన్నాడు. అంటే కుటుంబంలో దేవుడు అబ్రహాము జీవితము తన పితరుల జీవితాల నుండి నేర్చుకున్న పాఠములను, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించుచున్న వ్యక్తిగా మనము యాకోబు గురించిన చరిత్రను చదివినప్పుడు మనకు అర్థమవుతుంటుంది. యాకోబు సాధువుగా ఉండి ఇంటి పట్టు నుండి జ్ఞానముతో ఉండి తన తండ్రి అబ్రహాము ఇస్సాకుల దేవుడు చేసిన మేలను, తన ఘనతను, తన మహిమలను, తన నిరీక్షణను, వాగ్దానం నెరవేర్చుకున్న పద్ధతులను అన్నిటినీ కూడా ఇంటనే కూర్చొని నేర్చుకుంటున్నాడు, అధ్యయనం చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇంకొక మాటలు చెప్పాలంటే ఒక అతను యుద్ధశీలుడుగా ఉంటే చిన్నవాడు మాత్రము బైబిల్ పట్టుకొని చదువుతున్నాడు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. యాజ్ సింపుల్. గ్రంథాలు లేవు కానీ ఈ విధంగా మనము ఆలోచన చేసుకోవచ్చు. యాకోబు గురించి మాట చూస్తే మనం నేర్చుకున్నాం. యాకోబు అన్న మాట అర్థము మోసగాడని మనము చూస్తాం. తన జీవితం ఆ విధంగానే ఉన్నది. తర్వాత తన జీవితంలో 12 మంది కుమారులు. తర్వాత కాలంలో వారిని 12 మంది గోత్రకర్తల్లాగా కూడా మనము చూస్తాము. ఈ 12 మంది గోత్రకర్తలే ఈరోజు మనం చూస్తున్న ఇజ్రాయెల్ని అంటికట్టి ఉంచుతున్న జనాంగము. ఈ 12 మంది గోత్రకర్తలే 70 మంది ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి వాళ్ళందరూ వెళ్తారు. అక్కడ 430 సంవత్సరాలు బందీలుగా ఉంటారు. తర్వాత లేవి వంశం నుంచి పుట్టిన మోషే ద్వారా వారందరూ కూడా నిబంధన
దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుడు వాళ్ళందరినీ కూడా ఐగుప్తు నుండి చెర నుండి బయటకు తీసుకొచ్చి వాగ్దానము చేయబడిన కానాను దేశంలో వాళ్ళందరినీ కూడా దేవుడు ఉంచుతాడు. దిస్ ఈజ్ ద జర్నీ ఆఫ్ యాకోబు టు ద ఇజ్రాయెల్. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ఇక్కడ చూద్దాము. 25వ అధ్యాయము 31 నుండి 34 వచనాలు చదువుకుందాం. ఒక్కరు చదువునాను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకని అను. ఇక్కడ మనం నేర్చుకునేటప్పుడు కేవలం యాకోబును మాత్రమే ఇన్ ఐసోలేషన్ నేర్చుకోలేము. వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ కంపారిజన్ విత్ ఏశావు యొక్క కంపారిజన్లో మనము యాకోబు యొక్క జీవితాన్ని, తన వెలుగును మనము చూడవచ్చు. ఏం జరుగుతుంది? వీ నో ద స్టోరీ, అవునా? ఏశావు వేటకెళ్తాడు. వేటకెళ్ళి వచ్చిన తర్వాత బాగా ఆకలితో ఉంటాడు. ఆకలితో ఉండి ఆకలి అవుతుంది అని తన యాకోబుకు చెబుతున్నప్పుడు, యాకోబు ఒక వంట వండుతున్నాడు. మంచి వంట వండుతున్నాడు. మీరు అనుకుంటారేమో చికెన్ మటన్ అనుకుంటున్నారేమో. ఏం వండుతున్నాడు? చిక్కుడు కూర వండుతున్నాడు, అవునా? చిక్కుడుకాయ కూర వండుతున్నాడు. వెజిటేరియన్, అవునా? వండుతూ ఎర్ర కనబడుతుంది. ఆ ఎర్రగుంది నాకు ఇచ్చేయి అని ఏశావు అడిగినప్పుడు, మరి జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అంటాడు. తెలియమంతుడు, అవునా? గొప్ప జ్ఞానం. గమనించండి, తన ఆ యవ్వన దశలో అటువంటి ప్రశ్న అడగగలిగాడు అంటే ఐఎమ్ ట్రైంగ్ టు ప్రజెంట్ ద రియల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ జేకబ్. ఓకే, ఇక్కడ ఆలోచిస్తున్నప్పుడు చిరునాటి నుండే, కడుపు నుండే తన జ్యేష్ఠత్వం గురించిన విషయాన్ని ఆలోచనలో ఉంచుకొని బయటకు వచ్చినవాడు. తన జ్యేష్ఠత్వము ఎటువంటి అంటే తన జ్యేష్ఠత్వం యొక్క విలువలు ఎరిగినవాడు, జ్యేష్ఠత్వముతో వచ్చే ఆశీర్వాదాలు ఎరిగినవాడు, తన జ్యేష్ఠత్వం ద్వారా తన ఫ్యూచర్ అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందో ఎరిగినవాడు. హీ నోస్ ఎవ్రీథింగ్ ఆర్ హీ వాల్యూస్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్ని విషయాలు తెలుసు, లేదా ఆ విషయాలకు తనకు ప్రాధాన్యత, తనకు విలువనిచ్చిన వ్యక్తిగా మనం యాకోబును చూస్తాం. ఒక పక్కన ఏశావును చూస్తున్నప్పుడు తనకు చెబుతున్న మాట ఏంటంటే, యాకోబు పొన్నుండేమని అడుగుతున్నాము, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అంటే, ఏశావు పలికిన మాటలు ఏ విధంగా ఉంటుందో తెలుసా? రెక్లెస్నెస్, నో వాల్యూ, నో పర్పస్, నో విజన్, నో ఒబీడియన్స్. అంటే తన అబ్రహాము, ఇస్సాకు, ఏశావుల దేవుడు అని చెప్పుకోవలసిన ఆ పేరులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని చెప్పుకునే దానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఏశావే. అర్థమవుతుందా? నిన్నెవరైనా మోసం చేస్తే మోసం చేసాడు గొప్పతనం కాదు, అది నీ తెలివి తక్కువతనం. అర్థమవుతుందా? ఎదుటివాడు, గడిచిన వారిని మనం నేర్చుకున్నాము, మన తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు కూడా మోసగించబడ్డారంటే, దేవుని ఆజ్ఞకు లోబడక మోసగించబడ్డారంటే ఆ మోసం ఒక్క దినమున జరిగినది కాదు. కంటిన్యూస్ ఫ్రెండ్షిప్ అపవాదికి, సర్పమునకు, హవ్వకు, ఆదాముకు మధ్యలో జరుగుతున్న ఒక సుదీర్ఘమైన రిలేషన్షిప్ అది. ఆ రిలేషన్షిప్స్లో ఏమవుతుందంటే ఒక్క దినమున జరిగినది కాదు, కానీ అనేక రోజులుగా ప్రణాళికలు వేస్తూ, నీతో మచ్చికతో ఉంటూ, నీ బలహీనతలు తెలుసుకుంటూ, నీతో సహవాసము చేస్తూనే నిన్ను మోసం చేస్తారు. వాక్యము మంచి మాట చెబుతుంది, నీ ప్రాణ స్నేహితుని సహితము నీవు నమ్మకము, నీ పక్కన నీ భార్యను కూడా నీవు నమ్మకము. దేవుడు చెబుతున్న మాటలు. నమ్మకూడదు అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు ఎవరు ఏమైనా చేయగలుగుతారు. మనుషులు బలహీనులు గనక ఒక స్వార్థము నిమిత్తము ఇంకొకరిని బలవంతంగాను మోసపుచ్చే కాలము ఆనాటి నుండే ఉంది, సృష్టి మొదలు నుండే ఉంది. ఇప్పుడు కొత్త ఏమీ కాదు, పెరుగుతుంది అంతే, సృష్టి మొదలు నుండే ఉంది. ఇక్కడ యాకోబు ఒక్కరోజు ప్రణాళిక చేసి ఏశావుని అడిగినట్టుగా ఉంటుంది అంటే కాదు. అనేకరు కడుపు నుండే ఆలోచించినాడు వాడు. కడుపులో నుండే ఆలోచించుకొని ఎట్లా అని ఆలోచించుకొని తన అన్న యొక్క బలహీనత్వాన్ని తను ఆసరా చేసుకొని ఆలోచించి ఆకలితో ఉన్న సమయంలో ఎరవేశాడు. నీకు ఆకలి తీరుస్తాను, నాకు జ్యేష్ఠత్వం ఇస్తావా అని అడిగినప్పుడు
ఆకలి తీర్చడానికి ఒప్పుకున్నాడు. నాకు ఏది ఇంపార్టెంట్ అంటే జ్యేష్ఠత్వము నాకెందుకు. అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏమని, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. నేర్చుకోవాల్సిన మాట, దేవుడు నీకిచ్చిన విలువను తృణీకరించుకునే అవకాశము దేవుడు మనకి ఇస్తాడా అంటే ఇస్తాడు. ఆనాడు ఆదాము హవ్వలకు తన యొక్క స్థితిగతులను మార్చుకొని బయటకు వెళ్ళిపోవడానికి అవకాశము ఎవరిచ్చారు? దేవునికి ఆదాము హవ్వనే ఇచ్చారు. ఈనాడు ఏశావు దేవుడు ఉద్దేశించి ఏశావును మొదట పంపించినప్పుడు దాని యొక్క విలువను అర్థం చేసుకోలేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరిలో కూడా ఎన్నో బలహీనతలు ఉంటాయి. చాలా ఎక్కువగా కనపడే బలహీనత ఏంటంటే, నీకు ఇచ్చిన విలువను నీవు పోగొట్టుకుంటున్నావేమో, జాగ్రత్త. నీకు ఉన్న విలువను నువ్వు పోగొట్టుకుంటున్నావేమో, జాగ్రత్త. నీ మాటలతోనూ, నీ ప్రవర్తనతోనూ, నీ నిర్ణయాలతోనూ ఏమవుతుందంటే మనకున్న ఉనికిని, దేవుడు మనకిచ్చిన విలువను పోగొట్టుకుంటున్నావేమో, జాగ్రత్త. ఈజ్ ఇట్ నాట్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ లెర్నింగ్ ఫ్రమ్ ఏశావ్? మంచి జ్ఞానము ఏశావు జీవితం నుండి నేర్చుకుంటే, నీకు ఇచ్చిన దాన్ని తృణీకరించకు. నువ్వు తృణీకరిస్తే దాని కొరకు కాచుకున్నవారు అనేక మంది ఉన్నారు. నీకున్న దానికి నువ్వు విలువ ఇవ్వకపోతే ఎదుటివాడు విలువిస్తాడు. ఆలోచించండి, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఇంతకు మించిన తృణీకరించడము, ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించారు. ఏశావు దేవుడు తనకు అనుగ్రహించిన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించారు. తృణీకరించడము పాపము. దీంట్లో ఏముంది నాకు అనుకుంటారు. క్షణంలో జరిగిపోయే పరిస్థితులు, క్షణము యొక్క సుఖము కొరకు, క్షణములో ఆవేశాన్ని ఆపుకోలేక చాలా సందర్భాల్లో ఏం చేస్తుంటామంటే మన విలువను మనము పోగొట్టుకుంటాం. ప్లీజ్ అండర్స్టాండ్. కొంచెము కాలము ఓపికతో జాగ్రత్తగా ఉంటే ఏశావుకు జ్యేష్ఠత్వము దక్కేది. తనంతలో తాను పోగొట్టుకున్నాడు. దాన్ని దక్కించుకున్న వారెవరు? తన తమ్ముడైన యాకోబు. నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ సమాజములో, నీ ఉద్యోగంలో నీ విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. తృణీకరిస్తే దేవుడు దాన్ని పాపంగా ఇస్తున్నాడు. గమనించండి. తర్వాత ఏశావు జీవితంలో చూస్తే తన జనాంగాన్నింటిని కూడా ఆయన ఏం చేశారంటే ఇశ్రాయేల్తో కలపలేదు, కానీ శత్రువులుగా మారిపోయారు. వారి యొక్క సంతానాన్ని ఇదోమీయులు అని పిలుస్తారు. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ ఇదోమీయులు అని చూసినప్పుడు వారు ఏశావు యొక్క సంతానం. యాకోబు యొక్క సంతానమునకు దేవుడు ఇశ్రాయేలు అన్న పేరు పెట్టినప్పుడు ఏశావు యొక్క సంతానం వారిని ఇదోమీయులు. ఇదోం అనే ప్రాంతం ఉంది. ఇదోమీయులు అని వారిని పిలవడం గల కారణము, దానికి అర్థము ఎర్రని. అంటే వాళ్ళ జనాంగం అంతటికీ తెలుసు, మా పితృడైన ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని కేవలం ఒక పూట చిక్కుడుకాయ కూర కొరకు అమ్ముకున్నాడు, దరిద్రుడు అని వారు తమ జ్యేష్ఠత్వాన్ని ఆ ఒక్క విషయం బట్టి ఆయనను ద్వేషిస్తారు. రెండవది, మోసము చేసి తమ పితరులను ఈ జ్యేష్ఠత్వం తీసుకున్నారు కాబట్టి ఇదోమీయులు ఇశ్రాయేలు జనాంగాన్ని ద్వేషిస్తారు. అర్థమవుతుందా? ఈ విధంగా వారి రెండిటి మధ్యలో వైరం ఎప్పుడు మనకు కనబడుతూనే ఉంటుంది. ఈ విధంగా మనం చూస్తే ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అని చెప్పవచ్చు, లేదా తృణీకరించాడని మనము చెప్పుకోవచ్చు. తర్వాత కాలంలో యాకోబు జీవితాన్ని మనం కనుక క్షుణ్ణంగా ఆలోచన చేస్తే తన జీవితం ఏ విధంగా ఉందంటే, తన తండ్రి దగ్గర నుండి మొదటిసారి ఈ విధంగా ఉంటే, తన తండ్రి చనిపోయే కాలంలో, అంటే ఇస్సాకు చనిపోయే కాలంలో పండు ముసలివాడుగా ఉండి దాదాపుగా గురుడితరంలో ఉన్నప్పుడు తల్లి రెబెకా పని చేస్తుంది. ఏమో పని చేస్తుంది? తన చిన్న కుమారుణ్ణి తన తండ్రి దగ్గరికి పంపించి ఆయన ఆశీర్వాదాలు నువ్వు తెచ్చుకోపో, తన ఆశీర్వాదాలు తెచ్చుకోపో అని తల్లి కుమారుని ప్రోత్సహిస్తుంది. గమనించండి, ఇక్కడ తల్లికి ఎవరు ఫేవరెట్? యాకోబు ఫేవరెట్ కాబట్టి పంపించింది. ఇంకోలాగా ఆలోచన చేస్తే
ఏశావు తన జ్యేష్ఠత్వానికి చిన్ననాటి నుండి విలువివ్వట్లేదు, చిన్నవాడు తన జ్యేష్ఠత్వానికి చిన్ననాటి నుండి విలువిస్తున్నాడు. దేవుని యొక్క అద్భుతమైన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాల కొరకు ఏశావు ఎన్నడూ ఆలోచించలేదు, యాకోబు ఎప్పుడూ ఆలోచిస్తున్నాడు. కాబట్టి తన ఇస్సాకు యొక్క జనాంగాన్ని, అబ్రహాము ఇస్సాకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను తర్వాత జనాల్లోకి ఈ ఆశీర్వాదం తీసుకెళ్ళడానికి అర్హుడైన వాడని తల్లి తొలి చూసినప్పుడు తనకు ఎవరు గుర్తొస్తారు? దేవుడిచ్చిన ఆశీర్వాదాలను తృణీకరించే ఏశావు గుర్తొస్తాడా? ఎప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాల కొద్దిగా ఎదురు చూస్తే యాకోబు గుర్తొస్తారంటే, ఆ విధముగా యాకోబు తన తల్లికి చక్కని ఇష్టమైన కుమారునిగా మారుతాడు, లేదా అర్హత కలిగిన కుమారునిగా కనబడతారు. మరి ఇద్దరు బిడ్డలు నా ఇద్దరు కన్నులు అని చెప్పే తల్లిదండ్రుల్లో కూడా ఇది కనబడతా ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? వారిని చూసే విధానమును బట్టి అనేక సార్లు కుటుంబాల్లో చాలా ఇద్దరున్న కుటుంబాలు గమనించండి, 2, 3, 4 కుటుంబాల్లో ఇదే కనబడుతుంది. యాకోబుకు 12 మంది పిల్లలు ఉంటే ఒక్కని బాగా ప్రేమిస్తాడు. ఎవరైనా అవునా? యోసేపుని బాగా ప్రేమిస్తాడు. ప్రేమించి ఏమంటే ఎందుకు ప్రేమిస్తాడు? ఎందుకో ప్రేమ, అంతే. దట్స్ హౌ ఇట్ ఈజ్. ఇక్కడ ఫేవరెటిజం అన్న కాన్సెప్ట్ కంటే కూడా ఇష్టము అంటే నేను ఎవరిని ఇష్టపడాలో, ఎవరిని ప్రేమించాలో నువ్వు డిసైడ్ చేయలేరు. కానీ మిగతా ఉన్న పిల్లలకు అసూయ కలిగింది కాబట్టి ఆయన యోసేపును ఆ విధంగా నష్టం చేశారు. ఇవి ఇక్కడ చూస్తున్నప్పుడు తండ్రికి ఎవరి ఇష్టము అంటే బాగా మాంసము తెచ్చే కుమారుడన పెద్ద కొడుకు అంటే ఇష్టం. ఎవరికి? ఇస్సాకుకు. తల్లికి ఎవరు ఇష్టం అంటే ఆటోమేటిక్గా చిన్న కుమారుడు అంటే ఇష్టం. ఈ విధంగా తండ్రి పెద్ద కుమారుని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే తన తదనంతరము తన ఆశీర్వాదం యొక్క అన్ని కూడా ప్రణాళికలను, జనాంగాన్ని కాయవలసిన పెద్ద ఇతనని తనను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మాంసం తెచ్చి రోజు తినిపిస్తాడు కాబట్టి కడుపు నింపుతున్నాడు. రెండవది, ఆధ్యాత్మికమైన జీవితం గురించి ఆలోచించిన వారిలో మనం ఇక్కడ ఎవరిని చూస్తాము? రిబ్కాని చూడగలుగుతాం. ఈ విధంగా ఇద్దరు ఆలోచన విధానాన్ని తల్లిదండ్రుల్లో చూస్తే, తల్లిదండ్రులు తన జ్యేష్ఠ కుమారుడు పుట్టిన వానికి ఈ బరువు బాధ్యతలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలని ఇస్సాకు అనుకోవడంలో ఒక ఆలోచన అంటే ఇస్సాకు తన కుమారుని ఎన్నడూ ఆలోచించలేదు అని తెలుస్తుంది. అవునా? చిన్ననాటి నుండి యాకోబును ఏ విధంగా చూస్తున్నారంటే వీడు మోసగాడులాగానే చూస్తున్నారు. మనం కూడా చాలాసార్లు కొంతమందిని లేబుల్ వేసేస్తాం. ఈ రోజు వరకు కూడా ఎవరైనా మోసం చేస్తే ఏమంటారు? నువ్వు వీడు యాకోబు మోసం చేస్తూనే ఉంటాడని మనము ఆలోచన చేస్తాం. అయితే తన జీవితాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి మోసం చేశాడేమో కానీ జీవితాంతం మోసపోయాడు. ఒక్కసారి తన అన్నను మోసం చేశాడేమో కానీ తన జీవితాంతం మోసపోతూనే ఉన్నాడు. ఏ విధంగా మోసపోతున్నాడంటే తను అన్న ఎప్పుడైతే తండ్రి దగ్గర తన ఆశీర్వాదాలు తీసుకొని దొంగలించినప్పుడు అర్థమైపోయింది ఏమనంటే నేను దొంగనని మా అన్నకు తెలిసిపోయింది. దొంగతనంగా ఆశీర్వాదాలు తీసుకున్న సంగతి తెలిసిపోయింది. ఇప్పుడు మా అన్న నన్ను ఏం చేస్తాడంటే నన్ను చంపేస్తాడు. కాబట్టి నేను ఏం చేయాలి? పారిపోవాలి. హారానికి పారిపోయాడు. హారంలో ఎవరున్నారు? లాబాను ఉన్నాడు, వాళ్ళ మామ ఉన్నాడు, మేనమామ ఉన్నాడు అక్కడ. అవునా? అక్కడ కనపడుతున్నాడు. ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇక్కడ నుంచి తప్పించుకుని అక్కడికి వెళ్ళాడు. మీరు గమనించండి, ఈ మామ ఎవరు? మామ దగ్గరికి ఎవరు పంపిస్తారంటే ఆ మామ యొక్క చెల్లైన రిబ్కా. అవునా? గమనించారా? మరి గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. తన మామ అయిన లాబాను అక్కడ ఉన్నాడు. ఆ లాబాను ఎలియాజరుని చూసినప్పుడు దేవుడైన యెహోవా ఆశీర్వదించిన ఆ అబ్రహాము యొక్క పనివాడివా, కమ్ మేము కూడా దేవుని నమ్ముతామని ఆ విధంగా ఉన్నారు. కానీ వాళ్ళు విగ్రహారాధికులే. ఇక్కడ యెహోవా దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం తెలిసినా కూడా వాళ్ళు విగ్రహారాధనలోనే ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విగ్రహారాధనలో ఉన్నారు కనుకనే లాబాను దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నేను కొంచెం తల దాచుకుంటూ వెళ్ళాడు. అక్కడ చూసినప్పుడు చిన్నదాన్ని రాహేలును చూసి మనసు పడ్డాడు, లవ్ చేశాడు. అవునా? లవ్ చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఊడిగం చేయించుకున్నాడు లాబాను? తెలివైనడు. మామ బుద్ధులు వచ్చినట్టున్నాయి. అవునా? యాకోబుకు కూడా మీనమామ బుద్ధులు వచ్చి లాబాను ఏం చేశాడంటే నీకు చిన్నదాన్ని ఇష్టమని తెలుసు కాబట్టి ఒక పని చేయి, ఎన్ని సంవత్సరాలు ఊడిగం చేయి, నాకు 7 సంవత్సరాలు ఊడిగం చేయని
పని చేయించుకున్నాడు. ఇంత తెలివైనోడు లొంగిపోయాడు, ప్రేమకు లొంగిపోయాడు. లవ్ కోసం ఏమైనా చేస్తారు. ఈనాటి చిన్నపిల్లలు అయితే, యవనస్తులు అయితే ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు. లవ్ చేసుకుంటూ దొంగతనాలు చేస్తున్నారు. ఇంకా భయంకరంగా ఆ మత్తులో వెళ్ళి ఏ విధంగా ఉంటారంటే ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అర్థమవుతుందా? కానీ యాకోబు నేర్చుకోవాల్సిందంటే పని చేశాడు, కష్టపడ్డాడు, తనకు కావలసిన దాన్ని చేగించుకోవడానికి మోసము చేయకుండా కష్టపడ్డాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఎదగడానికి మోసము ద్వారానే ఎదుగుతాం అనుకునే వాళ్ళందరికీ సవాల్ ఏంటంటే, నీకు కావలసి నువ్వు పొందుకోవడానికి మోసం చేయవలసిన అవసరం లేదు, కానీ కష్టపడు దాని కొరకు, ఊడిగమ చేయి దాని కొరకు కష్టపడ్డాడు. అంటే ఎప్పుడైతే తన తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు తీసుకున్నాడు, గమనించండి, తన విలువ అర్థమైంది యాకోబుకు. తన విలువ అర్థమయ్యి తను ఏం చేశాడంటే, ఇక నుండి నేను మోసం చేయను. నిజంగా మోసమా అంటే అది కోరిక. మోసమా అంటే అది కోరిక. దాని యొక్క విలువ, దేవుడి యొక్క ఆశీర్వాదాలకు ఉన్న విలువనిచ్చాడు కాబట్టి తన తండ్రి గురించి వచ్చాడు. ఆ విలువ తనకు కావాల్సిన తన జీవితంలో దొరికింది. ఇంకా నేను దేని కొరకు బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉన్నాడని తను ముందుకెళ్ళాడు. గమనించండి, దేవుడు యాకోబుకు ముందు నుండే తోడుగా ఉన్నాడు. తన గర్భంలో ఉన్నప్పుడు చెబుతున్నాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడే ఉంటాడని. అది దేవుని ప్రణాళిక. అది దేవుని ప్రణాళిక. అంటే దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్న వాడికి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటున్నాడు. మనకు ఆనాడు ప్రతి ఒక్కరికి కూర్చున్న మనందరము కూడా ఆనాడు యాకోబుకు దేవుని యొక్క ప్రణాళిక కలిగి ఉంటే, ఈనాడు దేవుడు నీతో నాతో కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని ఎందుకు అనుకోవట్లేదు మనము? దేవుని ఉద్దేశములు, మనుషుల ఉద్దేశములు ఎప్పుడైతే సరితూగుతాయో అక్కడ మిరకల్ జరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి. అందుకని దేవుడు చెప్పినది మనము చేస్తే, మనము కోరింది దేవుడు మన జీవితంలో చేస్తాడు. నీ కోరిక, దేవుని ఉద్దేశము ఎప్పుడు సరితూగుతుందో జీవితాలు మార్చబడతాయి. దేవుని ఉద్దేశము తను అబ్రహాముకు, ఇస్సాకు చేసిన వాగ్దానమును విలువిచ్చేవాడు కావాలి. ఆ విలువ ఏశావు ఎన్నడూ ఇవ్వలేదు, యాకోబు ఎప్పుడూ ఇచ్చాడు. కాబట్టి యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో ఏ తప్పు లేదని నేను అనుకుంటాను. పీపుల్ మైట్ డిబేట్ ఆన్ దిస్ టాపిక్, బట్ ఏర్పాటును కనుక ఆలోచన చేస్తే నీ ఉద్దేశము దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ ఘనత పైన ఉన్నవి, ఉన్నతమైనవి చూడగలుగుతున్నాడు యాకోబు. చిన్న చిన్న వాటిని ఫోకస్ చేస్తున్నాడు ఏశావు. ఈ విధంగా మనం ముందుకు వెళ్తే తను లాబాను తన మామ దగ్గరికి వెళ్ళి 7 సంవత్సరాలు ఊడిగం చేస్తాడు. పెళ్లి చేసుకుందామని పెళ్లిపీటల పైన కూర్చున్నప్పుడు ఆయన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఆనాటి పద్ధతిలో పెళ్లి చేసుకున్నప్పుడు తీరా ముఖం లేపి చూసి ఎవరు కనిపించారు? చెల్లెను ఇష్టపడితే వాళ్ళ మామ ఏం చేశాడు? అక్కతో పెళ్లి చేశాడు. మోసపోయాడు. మోసగాడు కాదు, మోసపోయాడు. ఇక్కడ అర్థమవుతుందా? చాలాసార్లు ఇదే జరుగుతుంది. నువ్వు ఒకటి అంతే, నిన్ను దన్నోడు ఇంకోటి ఉంటాడు. ఇది మర్చిపోవద్దు. అవునా? నేనేదో చిన్న వాటిలో గెలిచేసాను, మోసం చేశాను. అవునా? బిజినెస్ చాలా మటుకు ఇవే జరుగుతాయి అన్నమాట. అబ్బా బక్రాగాడు దొరికాడు, నాకు ఎక్కువ రేటుకి అమ్మేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, నువ్వు ఒకటి అంతే, నీ తల్లిదండ్రుడు ఇంకోటి ఉంటాడు. కాబట్టి మనస్సులు మారాలి. ఇక్కడ యాకోబు మనసు మారి తను మోసము చేత తన మామ యొక్క బిడ్డను అనుకోలేదు, కానీ ఊడిగం చేసుకున్నాడు. మామ అంటాడు, అయ్యో ఎట్లయిపోయింది ఇది. అయినా ఒక లాజిక్ చెప్తాడు అక్కడ. ఐఎమ్ నాట్ షోయింగ్ యూ మల్టిపుల్ వర్సెస్ హియర్, ఎందుకంటే దాదాపు 20 అధ్యాయాలు ఉన్నది అంత స్టోరీ. ఓకేనా? కాబట్టి సబ్జెక్ట్లోకి వెళ్తే తన మామ అంటాడు, యాకోబు ఒకసారి ఆలోచించు, నువ్వు కూడా పెద్దదానికి పెళ్ళి కాకుండా చిన్నదానికి నేను ఎట్లా చేస్తా చెప్పు. చిన్నది బాగుంది కాబట్టి నువ్వు ఇష్టపడ్డావు, ఓకే, ఎవరైనా ఇష్టపడతారు. పెద్దది కొంచెము జబ్బు కలదు ఉంది, ఎవరు పెళ్ళి చేసుకుంటారు చెప్పు, నువ్వే చేసుకో, నాకు సహాయం చెయ్యి ఆ పని చేయడం. కానీ మళ్ళీ తన ఇష్టపడిన లవర్ కోసం ఏం చేస్తున్నాడు? 8 సంవత్సరాలు చేశాడు. మళ్ళీ సరే ఒక పని చెయ్యి, ఒక బిడ్డ కోసం 7 సంవత్సరాలు చేసావు కదా, ఇంకో బిడ్డ కొరకు ఇంకో 7 సంవత్సరాలు ఊడిగం చెయ్యి. ఊడిగమంటే ఏంటి? పనివాడిలాగా పని చేస్తున్నాడు, ఓనర్ లాగా కాదు. గమనించండి, అల్లుడైనా
మామ ఏ విధంగా తనను చూస్తున్నాడు? పనివాడిగానే చూస్తున్నాడు. అంటే నా దగ్గర ఉన్న వాటికి ఒక ఉద్యోగం ఇస్తాను, నేను ఉద్యోగం అనేక మంది పని వాళ్ళ వల్ల నువ్వు కూడా పని చేయి, నీకు వచ్చిన జీతంలో నుండి నీ ఆస్తిని నువ్వు సమకూర్చుకో అని యాకోబుకు తను ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చినప్పుడు 14 సంవత్సరాలు ఊడిగము యాకోబు చేశాడు, కేవలం ఒక భార్య కొరకు. అర్థమవుతుందా? ఒక భార్య కొరకు, భార్యను పొందుకోవడానికి 14 సంవత్సరాలు ఉడిగాము. గమనించండి, 14 సంవత్సరాల నిజాయితీ కనపడుతుంది, 14 సంవత్సరాల ఎదురుచూపు కనపడుతుంది, 14 సంవత్సరాల మోసపూరితమైన ఆలోచనల మధ్యలో బతుకుతున్నాడు. ఈ 14 సంవత్సరాల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆయన మహింపరుస్తున్నాడు. దట్ 14 years ఈజ్ సో వండర్ఫుల్ ఇయర్స్ ఫర్ హిమ్. నిరీక్షణతో, ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం కొరకు నిరీక్షణ కాదు, తను ఇష్టపడినది పొందుకోవడానికి తను చేసిన కష్టములో నిరీక్షణతో ఉన్నాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ వాంట్ టు ఆస్క్ సంథింగ్ టుడే. నీ విశ్వాసము నిరీక్షణలో కాకుండా ఇంకెక్కడ చూపిస్తావు? నీ విశ్వాసము ఎదురు చూపులో కాకుండా ఇంకెక్కడ చూపించగలుగుతావు? నీ విశ్వాసమును నువ్వు సాధించుకోవాలనుకున్న వాటిలో కాకుండా ఇంకెక్కడ చూపిస్తావు? అర్థమవుతుందా? తల్లి గర్భంలో పిండం పడ్డది మొదలుకొని 9 నెలలు తల్లి తన గర్భాన్ని మోస్తున్నప్పుడు గొప్ప నిరీక్షణ, ఇష్టముతో విశ్వాసముతో నాకు మంచి బిడ్డ పుట్టబోతాడని తను సంతోషముతో ఎదురు చూస్తుంది. నిరీక్షణ. అదేవిధంగా యాకోబు కూడా తన జీవితంలో నా దేవుడు నమ్మదగినవాడు, నేను చేసిన తప్పుకు దేవుడు ఈ విధంగా నన్ను మోసం చేపిస్తున్నాడు అనుకున్నాడో, ఏమనుకున్నాడో తెలియదు, కానీ తను మాత్రము దేవుణ్ణి వదిలిపెట్టకుండా. గమనించండి, అబ్రహాము ఇస్సాకు యొక్క కుమారుడు, యెహోవా దేవుని నమ్మిన బిడ్డ అన్యుల మధ్యలోకి వెళ్ళి ఊడిగం చేస్తున్నాడు, అయినా తన దేవుణ్ణి వదిలిపెట్టలేదు. మనం ఎక్కడ ఉన్నామో, ఎవరి మధ్యలో ఉన్నామో, ఏం చేస్తున్నాం అన్నది కాదు, కానీ నీ దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నావా లేదా అన్నది ప్రశ్న. ఇక్కడ యాకోబు తన మామ ఐడల్ వర్షిప్లో విగ్రహారాధికుడు అయినప్పటికీ కూడా తను మాత్రము దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన మామ అడిగి ఉండకుండొచ్చంటవా, నీ దేవుడు అయిన యెహోవాను వదిలిపెడితే 2 బిడ్డలు ఇస్తానంటే? మై డియర్ ఫ్రెండ్స్, ఐ థింక్ యాకోబు అంటాడు, నువ్వు వద్దు, నీ బిడ్డలు వద్దు. ఎందుకంటే ఇంత దూరం నేను పారిపోయి వచ్చింది ఆ దేవుని కొరకే. ఇంత దూరం నేను పారిపోయి వచ్చింది ఆ దేవుని కొరకే. ఆ దేవుని వద్దనుకుంటే ఏశావు దగ్గరికి నేను ఎందుకు వెళ్తాను? ఆయన ఎందుకు మోసం చేస్తాను? అర్థమవుతుందా? గివ్ వాల్యూ టు వాట్ యు హ్యావ్. ఈ విధంగా అన్యుల మధ్యలో తను ఉన్నా కూడా తను యెహోవా దేవుని వదిలిపెట్టలేదు. నువ్వు ఎక్కడున్నా కూడా దేవుని వదిలిపెడతావా? అది ప్రశ్నించుకోవాలి. ఈ మనుషుల మధ్యలో ఉంటున్నాను కాబట్టి ఈ మనుషుల్లాగా నేను ఉంటాను, ఐడల్ వర్షిప్స్ అన్యజనుల మధ్యలో ఉంటాను, జరుగుతున్న భయంకర పరిస్థితులు బయట జరుగుతున్నప్పుడు అయ్యో నేను క్రిస్టియన్ అని తెలిస్తే నన్ను ఏమనుకుంటారు, అయ్యో నేను క్రైస్తవుడు అని తెలిస్తే ఏమనుకుంటారు అంటే, ఏమనుకుంటారు? క్రైస్తవుడే అనుకుంటారు, ఇంకేమనుకుంటారు? దేవుని దృష్టిలో దేవుడు నీ గురించి ఏమనుకుంటారో నువ్వు ఆలోచిస్తే ఎవరి మధ్యలో నువ్వు ఏ విధంగా ఉంటావు? క్రైస్తవులా ఉంటావు. అందుకని నేను మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను, నా పేరు జస్వంత్ అయినా నేను జాన్ అని చెప్పించుకుంటా. ఎందుకు చెప్పించుకుంటాను? లెట్ పీపుల్ నో దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. నాతో గొడవ ఉంటే మొదటి రోజు నుంచి ఉంటుంది, నా మీద అసూయ ఉంటే మొదటి రోజు నుంచి ఉంటుంది. అట్లీస్ట్ ఐ విల్ నో అబౌట్ దాట్. నాకు తెలుసు కనీసము, అవునా? అందుకని నన్ను అందరూ జస్వంత్ అన్న మాట అంటే ఈయన ఎవరు అంటారు చాలా మట్టుకు బయట. జాన్ అంటే మీరే మాకు తెలుసు అంటారు. బికాజ్ ఆ పేరు దేవుని సన్నిధిలో బయట ప్రపంచం ఉన్నప్పుడు లెట్ యువర్ నేమ్ బి విజిబుల్ టు పీపుల్. దేవుడు ఎవరో నీ ద్వారా తెలియడానికి ఏ విధంగా అవకాశం ఉంటుందో ఆ విధంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన కొరకు నిలబడడానికి సిద్ధపడు కదా. గమనించండి, గడిచిన వారంలో తెజితో నేను మాట్లాడుతున్న ఒక విషయాన్ని అధ్యయనం చేసుకుంటున్నాను. బైబిల్ గ్రంథం గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఆలోచిస్తే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అని ఆలోచిస్తే, ఈ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడుగా ఉన్న ఈ దేవుడు, పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము, 1500 చరిత్ర, 66 గ్రంథాల మధ్యలో ఇమిడి ఉన్నది. 40 మంది కంటే దాదాపు 40 మంది ఆథర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో, రకరకాల కాలాలలో వాళ్ళందరూ జీవిస్తూ, రకరకాల ప్రాంతాల్లో జీవిస్తూ దేవుని ప్రేరేపించబడిన తన వాక్యాన్ని లిఖితము చేసి ప్రపంచానికి ఇచ్చినప్పుడు గమనించండి,
ఈ 66 పుస్తకాల సమూహపు గొప్ప గ్రంథాలయముగా ఉన్నప్పుడు దీంట్లోని మాటలు ఈ గ్రామంలో ఉన్న నువ్వు చదువుతున్నావు, అమెరికాలో ఉన్న వాషింగ్టన్ ఉన్న ట్రంప్ చదువుతున్నాడు, చైనాలో ఉన్నవాళ్ళు చదువుతున్నారు, జపాన్లో ఉన్నవాడు చదువుతున్నాడు, ఇక్కడ గళిత రాసిన పత్రిక అక్కడే గళిత రాసిన పత్రికని, ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక చైనాలో, జపాన్లో, రోమ్లో అక్కడ కూడా కొరింథీయులకు రాసిన పత్రికని గమనించండి. ప్రపంచమంతా కలిసి ఒకే దేవుని ఆరాధిస్తూ ఒకే గ్రంథాన్ని చదువుతూ ఒకే గ్రంథం నుండి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నప్పుడు ఒకే దేవుడు ఇంతమందికి, ఇన్ని భాషల వారికి, ఇన్ని ప్రాంతాల వారికి, ఇన్ని రకాల పరిస్థితుల్లో వెళ్తున్న వారికి ఏ విధంగా ఒక్కలాగా మాట్లాడుతున్నాడు. ఆ ఒకే ప్రేమతో, ఒకే విశ్వాసముతో ఒక్కసారి గమనించడం అనిపించదా ఇది పరిశుద్ధాత్మ పని తప్ప మనుషుల పని కాదని? దాదాపు భారతదేశంలోనే 40 భాషలకు పైగా మనకు ఈ బైబిల్ గ్రంథం కనబడుతుంది. అర్థమవుతుందా? ఈ బైబిల్ గ్రంథాన్ని చదివే వాళ్ళు ఎంతమంది తెలియదు, కానీ చదవడానికి మాత్రము ప్రేరేపించబడి ప్రపంచాలకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అనేక మంది మిషనరీస్ త్యాగాన్ని, వాళ్ళ వెలను చెల్లించి, తమ జీవితాలను వెల్లించి త్యాగము చేసి మన మధ్యలోకి గ్రంథాన్ని తీసుకొచ్చారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ కాదా ఇది? ఈరోజు మనం ఈ వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ అనేక మంది బయట ఉన్నారు, వారికి అవకాశం లేదే. నీకు అవకాశం ఉందంటే ఆనాడు యాకోబు అన్యుల మధ్యలో జీవిస్తున్నప్పుడు, యెహోవా దేవుని సేవిస్తున్నప్పుడు అది దేవుని యొక్క శక్తి ద్వారా ఏర్పాటు చేయబడినది. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు గనుకనే దేవుని సేవించగలుగుతున్నాడు. దేవుని చేత నీవు ఏర్పాటు చేయబడ్డావు గనుకనే ఈరోజు ఈ గ్రంథాన్ని చదవగలుగుతున్నావు, దీని గురించి మాట్లాడగలుగుతున్నావు, దీన్ని విశ్వసించగలుగుతున్నావు. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. గమనించి, ఎందుకంటే మన వెనుకున్న శక్తి మనుషుల చేత ప్రేరేపించబడిన శక్తి కాదు, కానీ దేవుడే తన శక్తిని ఈ లోకంలో పంపించి దాదాపుగా గడిచిన 3,500 సంవత్సరాల పైన సంవత్సరాల గుండా ఈ వాక్యాన్ని ప్రపంచంలోని నలుదిక్కులకు పంపించి తన శక్తిని దేవుడు ప్రచురిస్తున్నాడు. నీవు దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడితే ఆనాడు యాకోబు నిలబడట్టుగా యాకోబును ఏ విధంగా ఆశీర్వదించాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. చూద్దాము కొన్ని మాటల్లో. 28వ అధ్యాయము చక్కటి మాటలు ఉంటాయి మనకు. 28వ అధ్యాయం దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు? 13 నుండి 15 వచనాలు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడున్న యెహోవాను పరిచయం చేసుకుంటున్నాడు దేవుడు తనకు. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. గమనించండి, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మొదటిసారి చేస్తున్నాడు ఈ వాగ్దానము దేవుడు కాదు. ఇదే వాగ్దానమును అబ్రహాముకు చేశాడు, ఇదే వాగ్దానం తన కుమారుడిని ఇస్సాకు చేశాడు, ఇదే వాగ్దానం ఇప్పుడు ఎవరికి చేస్తున్నారు? యాకోబుకు చేస్తున్నాడు. ఏశావు తొలగిపోయాడు, సీన్ల నుండి తొలగిపోయాడు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యాకోబును ఎన్నుకున్నాడు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును, అంటే న్యూస్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఎవరి ద్వారా ఆశీర్వపడుతుంది ప్రపంచమంతా అంటే దేవుని ద్వారా, ఇశ్రాయేలు సంతానం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న నలుదిక్కున్న ప్రజలు వారి ద్వారా ఆశీర్వదింపబడతారని దేవుడు చెబుతున్నాడు. అందుకని ఇజ్రాయేల్ కొరకు ప్రార్థన చేయుడి అని చెబుతాడు. ఇది బాధ్యత, ఎందుకంటే వారి ద్వారా దేవుడి లోకానంతటిని కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. చదువుదాం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పిన నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు,
పరలోకపు గవిని ఇదే అన్నాడు. దేవుడు మాట్లాడిన స్థలము ఏం పేరు పెట్టాడు అక్కడ? దేవుని యొక్క పేరు పెట్టాడు. ఆ పేరుకి బేతేలు. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలును పేరు పెట్టను. అయితే మొదట ఈ ఊరి పేరు లూజు. అర్థమవుతుందా? బెత్ ఎల్. బెత్ ఎల్. ఎల్ అన్న మాటకు అర్థము దేవుడు. బెత్ అన్న మాటకు అర్థము గృహము, దేవుని యొక్క గృహము. తర్వాత కాలంలో కూడా ఇటువంటి ప్రాంతం కనపడిన మరొకసారి దేవుడు తనతో మాట్లాడి పెనుగులాడి గెలిచినప్పుడు అంటాడు, ఈ పేరుకు ఎల్ బెత్ ఎల్ అని పేరు పెట్టుకుంటాడు ఆయన. అంటే ఇది దేవుని యొక్క మందిరము, దేవాది దేవుని యొక్క మందిరం అని తనకు పేరు పెడతారు. గమనించండి, దేవుని మందిరములో ఏం జరుగుతుందంటే ఇక్కడ హృదయ పరివర్తన జరిగింది యాకోబుది. ఇక్కడ ఆశీర్వాదాలు దొరికాయి యాకోబుకి. అక్కడ కూర్చున్నప్పుడు దేవునితో మాట్లాడాడు. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. మందిరంలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ హృదయాలు మారుతాయి. దేవుని యొక్క గృహము విశ్వాసుల సమూహములో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే హృదయము పరివర్తన కలుగుతుంది. ఏం జరుగుతుంది మందిరములో అంటే దేవుడు మాట్లాడతాడు. ఏం జరుగుతుంది దేవుడున్న మందిరములో? ఏం జరుగుతుందంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ కూర్చున్న మనందరము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారము. ఇక్కడ కూర్చున్న మనందరము కూడా ఇది మందిరం అని ఎరిగితే మనందరము దేవుడినితో మాట్లాడుతూ నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను ఈరోజు ఇక్కడికి పంపించిన సంగతిని మర్చిపోకూడదు. ఆనాడు యాకోబును ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించడా? ఆలోచన చేద్దామా? చూద్దాం. ఇంకో మాట దేవుడు మళ్ళీ ఆశీర్వదించేటప్పుడు ఇంకో మాట కూడా చెప్పారు. పైన వచనం అంటే నువ్వు తిరిగి ఎక్కడ రావాలంట? ఈ స్థలము. ఏ స్థలం అది? బేతెల్ ఉన్నది యెరూషలేములో చుట్టుపక్కల ప్రాంతాల్లో బేతెల్ అనే ప్రాంతం అంటే కానాను దేశంలో ఒక ప్రాంతము. కానాను దేశము అబ్రహాముకు దేవుడిచ్చిన ప్రాంతం అది. ఈ కానాను దేశములోనే ఈరోజు ఇశ్రాయేలుగా లేదా పాలస్తీనాగా పిలువబడుతున్న ఆ పేరు కలిగిన కానాను దేశము. ఆ మధ్యలో ఈరోజు మందిరం చూస్తాము. ఆ మందిరము ఎక్కడ కట్టబడిందంటే బేతెల్ అనే ప్రాంతంలో కట్టబడి ఉండలేదు. కానీ ఇస్సాకును అబ్రహాము బలిగా ఇవ్వడానికి తీసుకెళ్ళిన ఒకటైన మొరియా పర్వతంలోని ఒక పర్వతాన్ని ఎవరు కొనుక్కుంటారంటే దావీదు కొనుక్కొని సొలొమోను రాజుకి ఆ మందిరాన్ని కట్టడానికి మొరియా పర్వతం పైన ఒక పర్వతం పైన ఈరోజు ఆ మందిరము కట్టబడినది. ఆ మందిరం పైన ఈరోజు దాన్ని ఏమంటారు అంటే ద టెంపుల్ ఆఫ్ మౌంట్ అంటారు, ఆర్ ద డోమ్ ఆఫ్ ద రాక్ అని కూడా దాన్ని పిలుస్తారు. టెంపుల్ మౌంట్ లేదా డోమ్ ఆఫ్ ద రాక్. ఈరోజు ఆ మందిరము నిర్మూలము చేసి ఆ ప్రాంతం పైన ఎగ్జాక్ట్గా మౌంటైన్ ద టెంపుల్ మౌంట్ పైనే అల్ అక్సా అని ఒక మస్జిద్ ఉంది. మీరు ఇజ్రాయెల్లో చూసినప్పుడు ఆ బంగారంతో పూయబడినది అది మందిరము కాదు, కానీ అది మస్జిద్. ఈరోజు దేవాది దేవుడు ఆనాడు దావీదు సొలొమోనుకు కట్టించిన ఆ మందిరము, దేవుని యొక్క గృహము ఈరోజు తునాతునికలైపోయి కేవలం ఒక తన యొక్క ప్రాకారపు గోడ మాత్రమే మిగిలి ఉన్నది. ఆ ప్రాకారపు గోడ దగ్గరనే ఇశ్రాయేల్ జనాంగంలో వాళ్ళు వెళ్ళి, దేవా నాకు మందిరము లేదు, ఈ ప్రాకారపు గోడలు మాత్రం మాకున్నాయని ఆ గోడల్ని పట్టుకొని వాళ్ళు ఏడ్చుచు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఆనాడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేసిన ఆ స్థలములో, నువ్వు ఘనపరచబడిన స్థలములో ఆశీర్వదించే జనాంగము నిన్ను తృణీకరించి 1900 సంవత్సరాలు వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ప్రపంచం యొక్క నలుదిక్కులకు పారిపోయారు. 1948లో వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ ఇశ్రాయేల్ అనే దేశాన్ని ప్రారంభించుకున్నారు. ఎందుకు ఈ సందర్భం చెబుతున్నా అంటే దేవుడు ఆశీర్వదించిన జనాంగము తృణీకరించబడినప్పుడు తొలగిపోబడతారు. అది ఏషావైనా, తర్వాత కాలంలో ఇశ్రాయేల్ జనాంగమైనా, తను విశ్వసించిన మనమైనా జ్ఞాపకం చేసుకోవాలి. తృణీకరించకూడదు. ఎందుకంటే దేవుని మందిరాన్ని తృణీకరిస్తే దేవుడు ఆ మందిరమే లేకుండా చేస్తాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటావు, ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటావు. కాబట్టి మందిరములకు, దేవుడు నిర్ణయించిన మందిరముకు విలువ మనం ఇవ్వాలి. మనము దేవుడు కట్టించిన మందిరకు మనము విలువ ఇవ్వకపోతే దేవుడు ఆ మందిరంలో మనం లేకుండా చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మందిరానికి ఇవ్వాల్సిన విలువను మనం ఇవ్వాలి. రైట్, ముందుకు వెళ్దాం. 35వ అధ్యాయం చూద్దాం, 1 నుంచి 7 వచనాలు. నీవు లేచి
బేతేనెకు వెళ్ళి, అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ సందర్భము అర్థం కావడానికి ఏం కనబడుతుందంటే 14 సంవత్సరాలు ఊడిగం చేసుకొని లేయాను, తర్వాత తన చెల్లి రాహేల్ను, తర్వాత తనతో పాటు 2 పని మనుషులు, వాళ్ళకు పుట్టిన 12 మంది సంతానము ఉన్నప్పుడు వీళ్ళని తీసుకొని వీళ్ళని ఆశీర్వదింపబడుతున్నప్పుడు మేనమామకు కన్ను గుట్టింది, వాళ్ళ పిల్లలకు కన్ను గుట్టింది. కుట్టేమంటారంటే వీడిని ఇంక ఇక్కడి నుంచి తొలగించుదామని ప్లాన్లు వేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు తనతో మాట్లాడి, ఇంకా చాలు, మీ మామ దగ్గర ఉన్న సమయం చాలు, ఇంకా తిరిగి నువ్వు వెళ్ళి నేను నీ అబ్రహాముకు, నీ తండ్రి అయిన అబ్రహాముకు, తర్వాత నీ తండ్రి అయిన ఇస్సాకు వాగ్దానం చేసిన దేశాన్ని స్వతంత్రించుకోమని చెప్పడానికి ఈ 35వ అధ్యాయాన్ని దేవుడు ఉపయోగించుకున్నప్పుడు అక్కడ తను సంపాదించినంతయు కూడా తీసుకుంటాడు. ఇక్కడ ఒక పొరపాటు జరుగుతుంది. తన భార్య అయిన రేచెల్, తను ప్రేమించిన భార్య అయిన రేచెల్ రాహేలు ఇంకా విగ్రహారాధికురాలనే ఉండి ఏం చేస్తుందంటే తన తండ్రి దగ్గర ఉన్న కొన్ని విగ్రహాలను తీసుకొని దొంగతనం చేసి తను ఏం చేసి తన ఒంట పైన తను మెల్లిగా దాచిపెట్టుకుంటుంది. ఆ సంగతి తన తండ్రికి తన వాళ్ళకు తెలిసినప్పుడు, అన్నదమ్ములకు తెలిసినప్పుడు అంత వెతుకుతారు. తను ఒక అబద్ధం ఆడుతుంది, నేను ఈరోజు కడగా ఉన్నాను అని చెప్పి తన కింద తన విగ్రహాలు దాచుకుంటుంది. తెలియకుండానే యాకోబు ఒక మాట అంటాడు, నా విగ్రహాలు దొంగతనం చేసుకుని మీరు వెళ్ళిపోతున్నారంటే ఇది యాకోబు అన్న మాట ఏంటంటే, నీ విగ్రహాలు ఎవరు దొంగతనం చేసిరో వారు అసలు వాగ్దాన భూమిలో కాలబెట్టరు, అన్యుల మధ్యలో చనిపోతారు అంటారు. అందుకని తన భార్య అన్యుల మధ్యలో చచ్చిపోయింది. అర్థమవుతుందా? అంటే దేవుని బిడ్డతో సహవాసం ఉండిన తర్వాత కూడా రాహేలు యెహోవా దేవుని నమ్మలేదా, విశ్వసించలేదా, ఇంకా విగ్రహాల పైన ఆధారపడిందా? వై దట్ మిస్టేక్ హ్యాపెండ్? ఇట్స్ అ మిస్టరీ అగైన్. అంటే కుటుంబంలో ఒకరు విశ్వాసంగా ఉంటున్నప్పుడు ఇంకొకరు ఎందుకు విశ్వాసంగా ఉండట్లేదంటే రాహేల్ని గుర్తు చేసుకుందాం. నేర్చుకోలేకపోతున్నారు. ఏర్పాటు చేయబడిన వ్యక్తికి భార్యగా ఉండి తదనంతరము తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళిన తన భార్య, తను ప్రేమించిన భార్య ఏం చేసిందంటే విగ్రహాలను వెంబడించుకుంది. ఏది దేవుడు హేయముగా ఎంచుతాడో దాన్నే పక్కన పెట్టుకుంది. దేవుడు కూడా మనకు నేర్పిస్తున్నాడు. చాలాసార్లు దేవుని యొక్క బిడ్డలతో సహవాసము చేస్తున్నాం, వాళ్ళతో సాంగత్యము చేస్తున్నా, సంఘములో సహవాసం చేస్తున్నా, కుటుంబంలో సహవాసం చేస్తున్నా, మేబీ ఏ పాపాన్ని నీ పరుపు కింద పెట్టుకుంటున్నావో, ఏ పాపాన్ని నీకు మనుషులకు కనపడకుండా పెట్టుకుంటున్నావో జాగ్రత్త. దేవుడు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ పాపాన్ని వదిలిపెట్టు. మనుషులకు తెలియకుండా, నీ కుటుంబానికి తెలియకుండా దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఏ హేయమైనదైనా సరే వదిలిపెడితే ఆశీర్వపడతావు. వదిలిపెట్టకపోతే బహిర్భూమిలో అన్యుల మధ్యలో కలిసిపోతావు. ఇక్కడ రేచెల్ వాళ్ళ వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టి అక్కడ చనిపోయినట్టు మనకు కనపడదు, కానీ తన పితరుల మధ్యలో కలవలేకపోయింది. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం కనుక క్షుణ్ణంగా ఆలోచన చేస్తే ఇట్ ఈస్ ఇండివిజువల్. ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు జనాంగాన్ని ఇసుక రేణుల వల్ల చేస్తానంటే అబ్రహాము లాగా విశ్వాసం ఉంచే జనాంగాన్ని చేస్తాడు ఆయన. పందుల గుంపుగా చేయడు ఆయన, గుర్రెల గుంపుగా చేయడైనా, మేకల గుంపుగా, గొర్రెల గుంపుగా ఆలోచించట్లేదైనా ఒక్కొక్కడిగానే ఆలోచిస్తున్నాడు. తన సంతానంలో ఉన్నవారు ఎవరు ఉండాలో దేవుడు డిసైడ్ చేస్తున్నాడు. అబ్రహాము సంతానంలో మనమందరం కలిగి ఉండాలంటే అబ్రహాముకు కలిగిన విశ్వాసం మనకు ఉండాలి. అబ్రహాము కలిగిన విశ్వాసం ఇస్సాకుకు ఉంది కాబట్టి తను నెక్స్ట్ వాగ్దాన కుమారుడుగా పుట్టినప్పటికీ తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి మళ్ళీ తన నెక్స్ట్ జనరేషన్స్కి దేవుడు తన వాగ్దానాన్ని తీసుకెళ్ళాడు. తన యాకోబు ఏశావుల మధ్యలో యాకోబు దేవుని యొక్క వాగ్దానాన్ని చేతబట్టుకుని తనకు విలువనిచ్చాడు కాబట్టి యాకోబు సంతానం నుండి మళ్ళీ తన పిల్లల్ని ముందు తీసుకెళ్ళాడు. తనకిచ్చిన సంతానం నుండి తన కుమారుడైన యోసేపు దాన్ని నమ్మాడు కాబట్టి యోసేపు సంతానం నుండి మళ్ళీ దేవుడు ముందుకు తీసుకెళ్ళాడు. గమనించండి ఎవరెవరికైతే దేవుడు ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదాలు ఇట్స్ వెరీ ఇండివిజువల్ అండ్ ఇట్ ఈస్ పర్సనల్. యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన రక్షణ అనుభవం మనకు తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ పర్సనల్, ఇట్ ఈస్ ఇండివిజువల్. నా కుటుంబంలో నా తల్లి రక్షింపబడ్డంటే కుటుంబం రక్షింపబడదండి.
నా తండ్రి రక్షింపడంటే కుటుంబంతో రక్షింపబడదు. ప్రతి ఒక్కరూ వారి వారి ఆత్మకు వారి బాధ్యులు కాబట్టి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు వారిని తమ సొంత రక్షకంగా అంగీకరించిన వారు మాత్రమే రక్షింపబడతారు. అందుకని దేవుడు వచ్చు కాలంలో పడకలో ఇద్దరు పడుకుంటారు, ఒక్కరు ఎత్తబడతారు, ఇంకొకరు విడవబడతారు. పని చేసే దగ్గర నలుగురు పని చేస్తారు, ఇద్దరు ఎత్తబడతారు, ఇద్దరు విడవబడతారు. నువ్వు ఎంత క్లోజ్గా మనుషులతో ఉంటున్నా, ఎంత విశ్వాసులతో సహవాసం చేస్తున్నా, పని చేస్తున్నా, మై డియర్ ఫ్రెండ్స్, నీ హృదయంగా నీ జీవితం మారకపోతే రాహేలులాగా నువ్వు కూడా నీ ఏదైనా విషయాన్ని దాచిపెడితే దేవునికి హేయమైనది. దేవుడు నిన్ను విడిచిపెడతాడు. యాకోబును ముందు తీసుకెళ్ళాడు, తన భార్యను విడిచిపెట్టేశాడు. అర్థమవుతుందా? తన ఆఖరిగా ఒక కుమారుడు పుడతాడు, బెన్యామీను పుడతాడు. ఆఖరిగా వేదనతో తన తల్లి తనని కంటుంది. తర్వాత కాలంలో తను యాకోబు తన కుమారుని యొక్క పేరును మారుస్తాడు. దుఃఖముతో దుఃఖపుత్రుడు అని తన చివరి కుమారుడు బెన్యామీనుకు పెడితే ఆయనకు బెన్యామీను అని ఈయన పేరు పెడతాడు. చూద్దాము మాట ఎక్కడ ఉందో. బెనోని అని అను అతని తండ్రి అతనికి బెన్యామీను అనను. దాని అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడిగా ఉన్న తన పేరును కుడి చేతి పుత్రుడు అనగా మారుస్తాడు. అర్థమవుతుందా? ఈ బెన్యామీను వంశానికి ఎందుకు విలువ ఉండదు గమనిస్తే, తర్వాత కాలంలో సౌలు మహారాజు వచ్చింది ఈ బెన్యామీను యొక్క గోత్రంలో వచ్చినాడు. దేవా నన్నెందుకు రాజుగా చేయాలనుకుంటున్నావు? బెన్యామీను అనే చిన్న వంశ గోత్రంలో వచ్చిన వానే నేను, తక్కువగా చూస్తారే నన్ను. ఎందుకంటే నా తల్లి, మా గోత్రపు కర్త యొక్క తల్లి వేదనతో బాధతో మమ్మల్ని కని ఉన్నది కాబట్టి మమ్మల్ని తక్కువ చేసి చూస్తారే అంటే, తక్కువ చేసి చూసిన వాళ్ళ నుండే దేవుడు ఒక రాజుని తీసుకొచ్చాడు, సౌలు రాజు. అర్థమవుతుందా? ఈ విధంగా ఆ గోత్రానికి ఒక విలువను దేవుడు ఇచ్చాడు. యూదయ ఇజ్రాయేలుగా 2 గోత్రాలు 10 గోత్రాలుగా విభజింపబడినప్పుడు కూడా ఈ 2 గోత్రాలు యూదాలో మిగిలిపోయిన వారు, ఈ బెన్యామీను గోత్రంలో వారు సౌలు సంతతి వారు, తర్వాత యూదా గోత్రపు వారు దావీదు సంతతి వారు. ఈ 2 గోత్రాలు మాత్రమే యూదా దేశంలో ఉన్నాయి. మిగిలిన 10 గోత్రాలు కలిసి ఇశ్రాయేలుగా పైన నార్థన్ కింగ్డంలో వెళ్ళిపోయారు యెరోబాముతో కలిసి. వీరందరూ సొలొమోను కుమారుతో కలిసి రెహోబాముతో ఉండిపోయారన్నమాట. ఇంకో మాట చూద్దాం. ఆదికాండంలోని 32వ అధ్యాయం చివరి భాగానికి వచ్చినాం. 32వ అధ్యాయంలో 27, 28. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. చాలా మీ మాటను చూసినప్పుడు దేవుడు మార్చాడా? ఇజ్రాయేలు అన్న మాట పేరుకు అర్థము దేవునితో పోరాడువాడు లేదా దేవునితో పోరాడి గెలిచినవాడు అని అర్థము. బైబిల్ గ్రంథంలో 2431 సార్లు ఇజ్రాయేల్ అన్న మాటను మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంత విరివిడిగా, అంత గొప్పగా ఆశింపబడ్డాడు. ఒక మోసగాడు ఒక్క మోసం చేసి అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని తను తీసుకొని దాన్ని తన ప్రాణంను తప్పించుకోవడానికి తన మామ దగ్గరికి పారిపోయి 14 సంవత్సరాలు ఊడిగం చేసి కుటుంబం ఐశ్వర్యంతో ఉంటున్నప్పుడు మళ్ళీ మామ మోసం చేస్తున్న తెలుసుకొని దేవుడు చేసిన వాగ్దానం వల్ల తిరిగి మళ్ళీ దేవుడు చేసిన వాగ్దాన భూమికి తను వెళ్తున్నప్పుడు తన లోపు ఒక భయం ఉండిపోయింది. ఏ రీజన్ కొరకైతే నేను ఈ దేశాన్ని వదిలిపెట్టాను, నా అన్న నన్ను చంపుతాడని, మళ్ళీ అదే దేశానికి దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. అన్ను భయపడి తను ఏం చేస్తాడు? అందరినీ ముందుకు పంపిస్తాడు, తనొక్కడుగా మిగిలిపోతాడు. గమనించండి, కానాను దేశం నుండి దేవుని ఆశీర్వాదాలు తీసుకొని దొంగతనంగా దేవుని యొక్క ఆశీర్వాదం, తన తండ్రి ఆశీర్వాదం తీసుకొని పారిపోయినప్పుడు ఒంటరి వాడే, మళ్ళీ తిరిగి సమృద్ధిగా ఆశీర్వబడినప్పుడు తన అన్నం ముందరికి వచ్చినప్పటికీ మళ్ళీ ఒంటరి వాడే. అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. ఒంటరి పోరాటమే ఎప్పటికైనా ఉంటుంది. తన లోపల ఒక కల్మషం, ఒక బాధ, తను అన్న చంపేస్తాడని చెప్పేసి పారిపోయిన ఆ యాకోబే అన్న నన్ను చంపినా పర్వాలేదని ఎదురుగా వస్తున్నాడు. ఇది మార్పు. శత్రువును చూసి
పారిపోయిన వాడు శత్రువుని ఎదిరించడానికి ముందుకు వస్తున్నాడు. మోసము చేసిన మంచివాడిని మోసం చేశానని ఎరిగి భయముతో పారిపోయిన వాడు ధైర్యముతో ఇప్పుడు నన్ను నేను జయించుకొని వచ్చినాను, నాలో ఉన్న భయము నన్ను ఈరోజు నన్ను పారిపోయేటట్టుగా చేస్తే, మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, నీ దేవుడు నీకు తోడుగా ఉంటే, నీ భయం నిన్ను పారిపోయేటట్టు చేస్తే, దేవుడి దగ్గరికి నువ్వు చేరితే, దేవుని మాట నువ్వు విని ఆయన మాట నువ్వు నీ మనస్సును మార్చుకుంటే, తిరిగి మళ్ళీ ఆయన ధైర్యంగా ముందుకు వచ్చేలాగా చేస్తాడు. నీతిమంతుడు సింహం వలె జీవించును, ముందుకు అడుగు వేస్తూనే ఉంటావు. అండర్స్టాండ్ దట్ పాయింట్. భయములు 35వ అధ్యాయం మాట్లాడుతూ 35వ అధ్యాయంలో 9 నుండి 13 వచనాల్లో నేను మాట్లాడిన కూడా మనకు కనబడతాయి. తర్వాత 35వ అధ్యాయం అంతా కూడా ఆలోచన చేస్తే ఏశావు యాకోబు కలిసిపోతారు. నా తమ్ముడవే కదా నీవు, నా తమ్ముడవే కదా, కాబట్టి గట్టిగా కౌగిలించుకొని కలిసి పోతారు. మై డియర్, ఐమ్ టెల్లింగ్ యూ, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు ఇస్తే, దేవుని యొక్క తోడు మనకు ఉంటే శత్రువులు మిత్రులు అవుతారు. ఏ సమస్య నుంచి పారిపోయావో ఆ సమస్యను ఎదిరించే శక్తిని దేవుడు మనకు ఇస్తాడు. పోరాడే శక్తిని దేవుడు మనకు ఇస్తాడు. దీనికి అన్నిటికీ కావాల్సింది విశ్వాసము. ఇవంతా సీరియస్ మనం అంతా ఆలోచిస్తే, ఇన్ని అధ్యాయాల్లో ఇంత గొప్ప జర్నీలో మనం ఆలోచన చేస్తే ఒక్క విషయం మనకు అర్థమవుతుంది. ఆ విషయం ఏంటంటే, యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. పాపి పరిశుద్ధునిగా మారాలి, అవునా? దొంగ మంచివాడుగా మారాలి, అపవిత్రుడు పవిత్రుడు మారాలి. నూతన జన్మ అనుభవము అందరిలో రావాలి. అది వచ్చినప్పుడు దేవుడు కొత్త పేరు నీకు ఇస్తాడు. ఇశ్రాయేలు దేవునితో పెనుగలాడి పోరాడి గెలిచినవాడు ఈ రోజు కూడా ప్రపంచముతో మనుషులతో పోరాడి గెలుస్తుంది దేశం. అది ఆ పేరుకున్న విలువ అటువంటిది, ఆ పేరుకున్న శక్తి అటువంటిది, ఆ పేరు వెనుకున్న దేవుడు అంత శక్తిమంతుడు. అర్థమవుతుందా? ఆ పేరుని పెట్టుకున్న దేశం అంత గొప్పదైతే ఆ దేవుణ్ణి నమ్మిన మన జీవితాలు ఇంకెంత శక్తివంతంగా దేవుడు మారుస్తాడో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఆయన అన్నీ వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. తన ఆస్తిపాస్తులను, తన భార్యను, తన పిల్లలను, తన గాడిదలను, తను సంపాదించిన సమస్తమును కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడి ఒంటరిగా ఉన్నాడు. తీస్తే నా ప్రాణం తీసే అని మోకాళ్ళపైన కూర్చున్నప్పుడు తన అన్న ఎదుట అన్న హృదయం మారింది. కక్ష నుండి కరుణకు మారింది. అర్థమవుతుందా? ద్వేషం నుండి ప్రేమకు మారింది. క్షమాపణ గుణం వచ్చింది. మారు మనస్సు పొందాడు, కనికరింపబడ్డాడు. మనమందరం కూడా కొన్ని సందర్భాల్లో ఏశావులాగా ఉంటాము, కొన్ని సందర్భాల్లో రాహేల్లాగా ఉంటాము, కొన్ని సందర్భాల్లో రిబుకాలాగా ఉంటాము, కొన్ని సందర్భాల్లో యాకోబులాగా ఉంటాము. అన్ని పాత్రలు దాదాపుగా మనం పోషిస్తుంటాం ఎన్నో సందర్భాల్లో మన జీవితాలు వస్తున్నప్పుడు. కానీ ఒక్కటి నేర్చుకోవాలి యాకోబు జీవితం నుండి, దేవుని ఎన్నడూ ఆయన విడవలేదు, విశ్వాసం నుండి ఎప్పుడూ తప్పిపోలేదు, ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడూ అవ్వలేదు. దేవుడు నిజమైన దేవుడిని నమ్మి ఉన్నాడు కనుక ఆయన మార్గంలో నడిచాడు. ఆయన ఏది చెబితే అది చేశాడు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న మాట, అటువంటి విశ్వాసం నీకుందా? దేవుడు నడవవలసిన త్రువను నడవడానికి ఇష్టపడతావా? కష్టమైన, నష్టమైన, బాధైన, నిట్టూర్పులైనా, అవమానమైన, నిందలైనా నిలబడడానికి ఇష్టపడతావా? దాన్ని యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. మన బ్రతుకులను మారుస్తాడు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడు, తన ఆశీర్వాదాలు మనందరికీ ఇవ్వాలని ఇష్టపడిన దేవుడు. దేవుడు ఎదురు చూస్తున్నది ఎవరి కొరకు అంటే విశ్వాసుల కొరకు. దేవుడు ఎవరిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడంటే ఆయన నమ్మిన బిడ్డల కొరకు. దేవుడు ఎవరిని గొప్పగా చేయాలని ఇష్టపడుతున్నాడంటే తన మాట విన్న పిల్లలకు, తనకు విలువిచ్చే బిడ్డలకు, తన మాటకు విలువిచ్చే బిడ్డలకు. సంగమా, ఒకసారి ఆలోచన చేస్తావా?
దేవునికి ఇవ్వవలసిన విలువను నువ్వు ఇస్తున్నావా? దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను నువ్వు ఇస్తున్నావా? ఆలోచన చేయి. నీ హృదయాంతరంగాల్లో తొంగి చూసి ఆలోచన చేయి. ఏ స్వభావముతో నీవు ఉన్నావో, ఇప్పుడు దేవుని ఏ విధంగా చూస్తున్నావు? యాకోబును మోసగాడిలాగానే చూస్తున్నావా? దేవుడు మార్చిన ఇశ్రాయేలుగా చూస్తున్నావా? తన జీవితము దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు నిలబడి, ఒంటరితనంలో కూడా దేవుని కొరకు నిలబడిన దేవుని యొక్క బిడ్డ ఇజ్రాయేల్. నువ్వు కూడా ఇజ్రాయేలుడివే, నువ్వు కూడా ఇజ్రాయేలీ. నమ్ముతావా? ఆనాడు యాకోబుకు తోడుగున్న దేవుడు ఈరోజు నాకు తోడుగుంటాడని, ఆనాడు యాకోబుడు తప్పించిన దేవుడు నన్ను తప్పిస్తాడని, ఆనాడు యాకోబు మోసపరచబడ్డ కూడా దేవుడు ఆశీర్వదించిన నేను ఆశీర్వదింపబడతానని నమ్ముతావా? నమ్మితే దేవునికి స్తోత్రాలు చెల్లించు. పడిపోయిన స్థితిలో ఉంటున్నావేమో, దీన స్థితిలో ఉంటున్నావేమో, ఎటు తోచని స్థితిలో ఉంటున్నావేమో, యాకోబును జ్ఞాపకం చేసుకో. దేవుడు తోడుగా ఉన్నాడు, తనను విడువలేదు. నేను విడువను అని వాగ్దానం చేశాడు. ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను విడువను. అంగీకరించు దేవుని యొక్క మాటలని, అంగీకరించు. తను చెబుతున్న జ్ఞానమును నీ హృదయంలో పరివర్తన చేసుకోవడానికి ఇష్టపడు. పాపాన్ని వదిలిపెట్టు, నీ ఆలోచనలు వదిలిపెట్టు. కేవలము దేవుని పైన మాత్రమే కేంద్రీకరించుకొని పరిశుద్ధమైన జీవితము, దేవుని చేరే జీవితము, దేవుని కొరకు నిలబడే జీవితము ఉండాలని ప్రార్థన చేయి. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన నా దేవా, స్తోత్రమునైనా, బలహీనులము తండ్రి, పాపులమునైనా, ఎటు వెళ్ళాలో తోచని అయోమయమైన అనేక స్థితిగతుల మధ్యలో అనేక సార్లు దేవా యాకోబు వలె తొట్టిల్లుతాము, ఏశావు వలె తృణీకరిస్తాము, దేవా రాహేలు వలె దొంగతనము చేస్తాము, దేవా ఏశావు వలె తండ్రి ఉంటామేమో. క్షమించుము నాయనా, క్షమించుము తండ్రి. దేవా యాకోబు మీపైన ఆధారపడి ఏ విధంగా విశ్వసించాడో, మేము కూడా మీపైన ఆధారపడి మనం విశ్వసించలేకనా అటువంటి విశ్వాసం మాలో దయచేయనైనా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ తమ జీవితాలను మార్చుకొని, తాము వెళ్తున్న మార్గాన్ని ఒక్కసారి సరి చూసుకొని, నేను వెళ్తున్న మార్గము సరైనదా కాదా అని చూసుకుంటూ, మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని చేరడానికి ప్రతి అడుగు తన జీవనంలో వేటకు మీరే నడిపించమని అడవచ్చు. నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్ఠమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you all.